వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నా స్టైల్లో టమాటా రసం ఈజీగా 10 నిమిషాల్లో అస్సలు రాని వాళ్ళైనా సరే ఈ టమాటా రసాన్ని చేసేసుకోవచ్చు. టేస్టీగా, నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఏంటి ఈరోజు టమాటా టమాటా అని కలవరిస్తున్నావు? ఏంటో చెప్పు. నిన్నేం కలవరించలేదులే కానీ గొంతు బాగాలేదని టమాటా రసం పెట్టుకోవడానికి నేను టమాటాలు అని చెప్తున్నా. గొంతు బాగాలేదంట. ఈరోజు వాయిస్ నాదే. నా పేరు టమాటా. నా తోలు తీసి కత్తితో 4 ఘాట్లు పొడిచేసి ముక్కలు ముక్కలు చేసేది. హలో ఆగు, ఏంటా చెప్పటం? తోలు తీసి పొడి చేసి నేనేదో హత్య చేస్తున్నట్టు. టమాటాలు తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఇందా టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను మొత్తం వాటర్ కలిపేసి మొత్తం పోసేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఈ రసంకి చాలా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీగా కొత్తిమీర వేసేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అయినా సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూను కారం కూడా రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ముందుగానే చింతపండు నానబెట్టుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుంది. రసం తీసి దీంట్లోనే వేసేసుకోవాలి. ఎక్కువ పులుపు ఉండొద్దు, అలా అని లేకుండా ఉండొద్దు. సమానంగా వేసుకోవాలి. పులుపు ఉన్నా కానీ టేస్ట్ ఉండదు. ఇలా మొత్తం కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె కింద బంట పెట్టి గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇది కూడా వేసి గెరెటితో కలిపెట్టేసుకుంటూ అటు ఇటు తిప్పేస్తే వేగిపోతాయి. వేగిన తర్వాత ఇందులోనే టమాటా పేస్టు, ఉప్పు, కారం అన్నీ కలిపెట్టేసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టేసుకున్నాం కదా, అది దీంట్లో వేసేసుకోవాలి. ఇవి వేసుకొని గెరెటితో కలబెట్టుకొని మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే ఒక 2 గ్లాసులైన నీళ్ళు పోసుకోవచ్చు. బాగా మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు పక్కన ఒక రోట్లో 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకొని మరుగుతున్న రసంలో వేసేసుకొని కలిపెట్టేసుకోవాలి. ఇలా 15 మినిట్స్ మరిగించుకోవాలి. అంతే, టమాటా రసం రెడీ. ఈ చలికాలంలో వేడివేడిగా టమాటా రసం చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్టీ రసం, టమాటా రసం మీరు కూడా చేసుకొని తినండి. వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.